అద్దంకి మండలంలోని సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆయన సతీమణి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం ఆరంభం కానున్న నేపథ్యంలో మంత్రి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందుకున్నారు. మంత్రి స్వామికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ గర్భగుడిలో మంత్రి కుటుంబ సభ్యుల పేరిట అర్చనలో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ మురళి మంత్రిని ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేలా సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కాసేపు ముచ్చటించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గాతుం యజ్ఞాయ దేవే స్వస్తిరస్తు నః ఊర్ధ్వం జగాద భేషజం శం జగష్పదే సహస్రశీరుషా పురుషః సభూమిం విశ్వతో వృత్వా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఆంజనేయ స్వామినాథేయ ధర్మవత్యాః రాజేశ్వరనాథ్యాః శ్రీరంగనాథ కోటి సిద్ధార్థనాథేస్య ధర్మపత్ని సువర్ణపద్మానాథ్య అనంతలక్ష్మీ ప్రసన్నాంజనేయ స్వామి ఆనంద దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానందం శుద్ధాత్మనియం సమర్పయామి. నమస్కారం. శ్రీమద్రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, రామచంద్ర మహారాజ్ కి జై, నమస్తు వీర హనుమాన్ కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం రాజాధిరాజాయ ప్రసయ సాహిరే శ్రవణాయ గురుమహే సయకామాన్ కామకామాయ మహ్యం
ఓకే సార్. ఓకే సార్. ఒక సైడ్ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ దేవాలయానికి నేను చాలాసార్లు వచ్చి రావడం జరిగింది. నూతన నిర్మాణం జరిగిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ రోజు స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రులు బొట్టిపాటి రవికుమార్ గారితో కలిసి నేను ఇక్కడ కుంభాభిషేకం ప్రతిష్ఠ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఆలయం మంచి ప్రతిష్ఠ చెంది భక్తులతో ఉన్నటువంటి కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామివారి ఇక్కడ వేంచేస్తున్నారు. ఈ సందర్భంగా మా కుటుంబ క్షేమంతో పాటు రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్నటువంటి దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలా కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మన సంకల్పానికి స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమం అందించడంలో పూర్తి ఆశీస్సులు ముఖ్యమంత్రి గారికి ఉండాలని, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారాలు పూర్తిగా ఉండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా ప్రార్థించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇది ప్రతిష్ట కలిగినటువంటి ఆలయం దర్శించడం మంచిగా ఉంది.